హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో కొద్దిగా వాయిస్ మనకి చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి, కొద్దిగా హెల్త్ అప్సెట్ ఉంది. ఎస్ అండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇంకా ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసింది. అండ్ హాల్ టికెట్స్ కూడా ప్రీవియస్గా పరిగే సుధీర్ సార్ టెంటేటివ్గా 15th రావచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ మనకి ఆయన క్లియర్గా చెప్పారు దట్ హాల్ టికెట్స్ అనేవి మనకి 14 ఫిబ్రవరిన వెబ్సైట్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయని. ఒకసారి ఆ న్యూస్ చూద్దాం. ఎస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్‌లో ఉంది కాబట్టి గ్రూప్ 2 సర్వీసెస్‌కి అది 25th ఫిబ్రవరిన కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్ కూడా చూసుకోండి 10:30 to 1 PM అనమాట. అంటే మనకి 2½ అవర్స్ టైమ్ ఉంది. మనకి టోటల్ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయండి? 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లోనే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఏదైతే మనకి ప్రిలిమ్స్‌లో ఉన్న 5 మాడ్యూల్స్‌కి సంబంధించి ఓకేనా. ఆ 5 మాడ్యూల్స్‌కి సంబంధించి ఈచ్ 30 మార్క్స్ కాబట్టి 150 మార్క్స్. టోటల్‌గా 24 డిస్ట్రిక్ట్ సెంటర్స్‌లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 14th ఫిబ్రవరిన ఇవ్వడం జరుగుతుంది ఆన్ దేర్ అఫీషియల్ వెబ్‌సైట్ psc.ap.gov.in. సో దీని రిలేటెడ్‌గా మీరు చేసే మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. యెస్. జనరల్‌గా మనకి హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన డేట్ నాడు చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ 25th గదా! నేను 24th, 23rdన డౌన్‌లోడ్ చేసుకుంటాను అనుకుంటారు. కాకపోతే మనకు తెలీదండి. మీరు ఆ హాల్ టికెట్‌లో మీ పేరు గానివ్వండి, మీ ఫాదర్ నేమో ఇంకేదన్నా గూడా మిస్టేక్ ఉండొచ్చు కాబట్టి మీకు రిలీజ్ అయిన డే ఆర్ ద నెక్స్ట్ డే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఏపీపీఎస్సీని అప్రోచ్ అయితే మీకు ఏదన్నా ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బిఫోరే ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? యెస్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది అంటే ఖచ్చితంగా మీ వెన్యూ ఏదైతే ఉందో ఆ వెన్యూకి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి. అవి చాలా ఉంటాయి. ఎంఆర్‌ఈసీ అని, ఎంఆర్‌సీఈ అని. ఇప్పుడు చూడండి ఎంఆర్‌ఈసీకి అండ్ ఎంఆర్‌సీఈకి మన కళ్ళు ఒకటేలాగా కనిపిస్తాయి. ఓకే. నాది ఎంఆర్‌ఈసీ అని ఉంది. బట్ మీ హాల్ టికెట్‌లో ఎంఆర్‌సీఈ కనిపించినా మీరు ఎంఆర్‌ఈసీ అని ఫిక్స్ అవుతారనమాట. అలాగా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లో ఒకవేళ ఎగ్జామినేషన్స్ అనేవి మనకు కండక్ట్ చేస్తే వాటి యొక్క కాలేజ్ కోడ్ ఉంటదండి. అది కూడా మనకి హాల్ టికెట్‌లో మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు పర్టిక్యులర్‌గా ఏ కాలేజ్ అనేది మీరు కనుక్కుంటే చాలా బెటర్ అండి. ఓకేనా? సో దట్ మీరు ఎగ్జామినేషన్ డే రోజు కరెక్ట్‌గా అదే సెంటర్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బిఫోరే మీరు ఒకసారి వెళ్లి చూసుకొని కావాలి అంటే ఆ కాలేజ్‌లో ఒకసారి కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. నాకు ఇలా ఎగ్జామినేషన్ ఉంది. నేను ఇదే ఎగ్జామినేషనా కాదా కన్ఫర్మ్ చేయండి అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఓకేనా? యెస్. సో 2 థింగ్స్ డిస్కస్ చేసాము. థర్డ్ థింగ్ ఏంటి అంటే హాల్ టికెట్ మీద ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ చాలామంది ఫాలో అవ్వరండి. ఓకేనా? మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి డిఫరెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హాల్ టికెట్ మీద మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అడిగారనుకోండి. అది మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి. కొన్ని ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఈవెన్ మన బెల్ట్ కూడా అలో చేయరనమాట. బెల్ట్ గానీ, గోల్డ్ చైన్ గానీ, ఈవెన్ ఆడవాళ్ళకి మంగళసూత్రాలు గానీ, లేకపోతే స్టడ్‌లు గానీ ఏవి అలో చేయరు. అండ్ కొన్ని ఎగ్జామ్స్‌కి ఏంటి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్‌కి బయోమెట్రిక్ ఇవన్నీ కంపల్సరీ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా తీసుకుంటారు కాబట్టి గోరింటాకు పెట్టుకున్న లేదా మెహందీ పెట్టుకున్న అలో చేయము అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ముందే చూసుకోండి. ఓకేనా? ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏమేమి ఇచ్చారనేది క్లియర్‌గా చూసుకున్న తర్వాత ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు అంటే అనలైజ్ చేసుకోండి. ఓకే. ఇన్‌స్ట్రక్షన్‌లో ఒక 10 ఉన్నాయనుకోండి. ఓకే. ఫస్ట్ వన్ నా దగ్గర ఉంది. ఒకవేళ హాల్ టికెట్ ఎక్స్‌ట్రా జిరాక్స్ తెచ్చుకోమన్నారు అనుకోండి. ఆ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. దాంతో పాటుగా ఒరిజినల్ ఐడీ కార్డ్స్ ఏమి అడుగుతున్నారు? దాని తర్వాత ఇంకేం అడుగుతున్నారు అని మీరు క్లియర్‌గా చూడండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా ఎగ్జామినేషన్స్‌లో మనకి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. బ్లాక్ బాల్ పెన్ పెన్నా, బ్లూ బాల్ పాయింట్ పెన్నా లేకపోతే 2 అలో చేస్తారనేది ఉంటదనమాట. సో, ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో బ్లాక్ అడిగారనుకోండి మీరు బ్లాకే తీసుకెళ్ళాలి. బ్లాక్ ప్లేస్‌లో బ్లూ తీసుకొని మీరు ఎగ్జామినేషన్ రాసిన వేస్ట్ అనమాట. సో, అలాగా ప్రతీదీ కూడా డీటెయిల్డ్‌గా చూడండి. చూసిన తర్వాత ఆ ఇన్‌స్ట్రక్షన్స్ రిలేటెడ్ వీడియో కూడా మనం చేద్దాం ప్రాబ్లమ్ ఏం లేదు. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ డే నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 10:30 అని ఎగ్జామినేషన్ మెన్షన్ చేశారు కాబట్టి వీలైతే మీరు 8:00కే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తా అండి. మా ఫ్రెండ్ ఉన్నారు ఒకళ్ళు. ఇలానే ఒక ఎగ్జామినేషన్‌కి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్‌తో స్టార్ట్ అయ్యారు. బైక్ మీద స్టార్ట్ అయ్యారు. మధ్యలో బైక్ బ్రేక్ డౌన్ అయిపోయిందనమాట. సో, అక్కడి నుంచి మళ్ళీ కష్టపడి ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేలోపు అంటే లైక్ ఒక 20, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. వాళ్ళేమనుకున్నారు ఒక 1 అవర్‌లో రీచ్ అయిపోవచ్చుగా అనే ఉద్దేశ్యంతో స్టార్ట్ అయ్యారు కాబట్టి మధ్యలో బ్రేక్ డౌన్ అయింది. సో, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి కాబట్టి మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళడానికి
ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ గురించండి. సో, మనకి ఎగ్జామినేషన్ 1 వీక్ ఉంది అనుకుంటే స్టూడెంట్స్ అందరిలో గూడా భయముంటది. మెయిన్‌గా సీరియస్‌గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్‌లో చాలా భయమనేది ఉంటది గాబట్టి, లాస్ట్ 1 వీక్ మీరు మెడిటేషన్ జేయడానికి ట్రై చేయండి. సో, ఆ మెడిటేషన్ జేయడానికి ట్రై చేస్తే మీకేమవుతుంది అంటే, మీ మైండ్ అనేది కొద్దిగా రిలాక్స్ స్టేట్‌లోకొస్తుందనమాట. ఇప్పుడు మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తానా లేదా అనే టెన్షన్‌లో ఉంటారు కాబట్టి, 1 వీక్ లాస్ట్ 1 వీక్ మాత్రం ప్రాపర్‌గా ఎర్లీ మార్నింగ్ లెగిసి మెడిటేషన్ జేసుకోండి. అండ్ నైట్ పడుకునే ముందు గూడా మెడిటేషన్ జేసుకొని పడుకుంటే మీరు చదివినది కూడా బాగా గుర్తుంటది. మీరు రివిజన్ చేసుకుంది బాగా గుర్తుంటది. మీరు టెస్ట్ సిరీస్ రాసింది కూడా బాగా గుర్తుంటుంది. అండ్ మీ మైండ్ కూడా రిలాక్స్ స్టేట్‌లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేయండి. ఓకేనా? సో, ఎగ్జామినేషన్ గూడా మనకి ఎగ్జామ్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఈ ఓఎంఆర్ షీట్ ఇస్తారు గదండీ! ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత గూడా కొన్ని ఎగ్జామ్స్‌లో డైరెక్ట్‌గా ఓఎంఆర్‌లో మన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీదా కాదా అని జెప్పేసి ఒకసారి క్రాస్ వెరిఫై జేసుకొని, ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా గాని అక్కడున్న ఇన్విజిలేటర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో దట్ వాళ్ళేదన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రిటర్న్ ఫార్మాట్‌లో మళ్ళీ ఏపీపీఎస్‌సికి పంపించే అవకాశాలున్నాయి గాబట్టి, ఏదున్నా ప్రాపర్‌గా జూసుకోండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా మీకు లైక్ 150కి 150 క్వెషన్స్ ప్రింట్ అయ్యాయా లేదా అని జెప్పేసి మీరు ముందుగానే చూసుకోండి. అండ్ ఓఎంఆర్ రిలేటెడ్‌గా చేసే మిస్టేక్స్ చెప్తానండి ఒకసారి జూడండి. యూజువల్లీ స్టూడెంట్స్ ఏం జేస్తూ ఉంటారంటే మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. గివ్ మీ ఎ సెకండ్. యెస్. మనకి ఓఎంఆర్ షీట్ పక్కన పెట్టేసుకుంటారు. దాన్ని అప్పుడే పట్టించుకోరనమాట. ఓకే. నేను లాస్ట్ 15 మినిట్స్‌లో మాత్రమే ఓఎంఆర్‌ని పట్టించుకుంటా అని జెప్పేసి అంటారు. ఓకేనా? మీకు 150 క్వెషన్స్ ఉన్నాయండి. ఓకేనా? 150 క్వెషన్స్ ఉన్నాయి. 150 మార్క్స్ మాక్సిమం మార్క్స్ అండ్ 150 మినిట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ క్వెషన్‌కి మీకు కేవలం ఎంతుందండి? 1 మినిట్ మాత్రమే టైమ్ ఉంది. సో, మీరు 1 మినిట్‌లో క్వెషన్ చదవాలి, కింద ఆప్షన్స్ చదవాలి, క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి అండ్ బబ్లింగ్ గూడా జేయాలి. సో, చాలా ఛాలెంజింగ్ ఉంటదండి. ఎందుకంటే సరే జీఎస్ అంటే అటో ఇటో మనకి 1 మినిట్ లోపు చేయడానికి ఓకే. బట్ మనకి మెంటల్ ఎబిలిటీ పార్ట్‌లో మనకి ఒక్కొక్క క్వెషన్‌కి మనకి ఎక్కువ టైం గూడా తీసుకునే అవకాశాలుంటాయన్నమాట. సో, అవి గూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఏ క్వెషన్‌లో గూడా మీరు ఇరుక్కోవద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీస్ మీరు ఒక క్వెషన్ చేస్తున్నారనుకోండి. అది 2 మినిట్స్ అయిపోయింది, 3 మినిట్స్ అయిపోయింది, 5 మినిట్స్ దాకా వెళ్తుంది అని అన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే ఈ 5 మినిట్స్ మీరు వేరే క్వెషన్స్ మీద పెడితే మీకు 5 క్వెషన్స్ మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ పేపర్ ఫస్ట్ రీడింగ్ ఎప్పుడైతే ఇస్తారో అంటే 150 క్వెషన్స్ మీరు ఫస్ట్ రీడింగ్ ఇచ్చే టైంలో మీకు ఏ ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ ఇమ్మీడియేట్‌గా మీరు బబుల్ చేసుకోండి. బబుల్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? అండ్ సెకండ్ రీడింగ్‌లో అంటే ఫస్ట్ రీడింగ్‌లో మీరు చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, పెన్సిల్‌తో చిన్న స్టార్ మార్క్ పెట్టుకోండి. వాటిని మళ్ళీ మీరు ఒకసారి చదువుకొని ఆ టైం కల్లా గుర్తొస్తే పెట్టండి. లేదా మీరు గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేశారు అని అనుకున్నప్పుడు, వాటికి కొద్దిగా 50, 50 అవకాశాలు ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి మాత్రం మీరు డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చనమాట. ఎందుకంటే మీకొస్తే పాజిటివ్ మార్క్స్ వస్తాయి. లేదంటే కొద్దిగా నెగెటివ్ పోతుంది కాబట్టి ఎక్కువ క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయకండి అలాగా. అండ్ కొంతమంది చెప్తారండి యూట్యూబ్‌లో మీరు 150కి 150 పెట్టేసేయండి పాస్ అవుతారు. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఆ ట్రిక్ ఫాలో అవ్వండి అంటే అవి ఏవి వర్కౌట్ అవ్వండి. ఓకేనా? మన దగ్గర కంటెంట్ ఉంటే కంటెంట్ ఉన్నవాడు మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు. ఓకేనా? అండ్ కొంతమంది బై లక్ క్లియర్ చేసినప్పటికీ కూడా మెయిన్స్‌లో కూడా ఇలానే లక్‌గా అయిపోతుంది అనుకుంటే అది ఖచ్చితంగా అవ్వదు. ఓకేనా? మెయిన్స్ ఇంకా సీరియస్‌గా కండక్ట్ చేస్తారు. అండ్ ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇందాక చెప్పాను గదండీ! లాస్ట్ 15 మినిట్సే నేను బబుల్ జేస్తా అనుకునే బ్యాచ్ ఏదైతే ఉంటుందో, మీరు జూడండి ఒకసారి ఒక శాంపుల్ ఓఎంఆర్ షీట్ తెచ్చుకొని 150 క్వెషన్స్‌ని మీరు బబుల్ జేయడానికి ట్రై జేయండి. ఎంత టైం పడుతుందండి? మనకి దాదాపుగా 15 మినిట్స్ ఈజీగా పడుతుందనమాట. కానీ మీరు ఎగ్జామినేషన్ హాల్‌లో ఉన్న టెన్షన్‌కి ఆ బబ్లింగ్ అనేది సరిగ్గా అవ్వదు. అండ్ మీరు ఓకే. 15 మినిట్స్ ఉంది అనుకుంటారు. ఈలోపు ఇంకో 2 క్వెషన్స్ చూద్దాం అనుకునే లోపు ఆ 15 మినిట్స్ 5 మినిట్స్‌కొస్తుంది. మీరు బబుల్ చేసేలోపు ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పేపర్ లాక్కొని వెళ్ళిపోతారనమాట. సో, ఖచ్చితంగా క్వెషన్ చదవగానే మీరు బబుల్ చేసే అలవాటైతే చేసుకోండి. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరొక్కసారి ఫస్ట్ రీడింగ్ అయ్యేసరికి ఓకే. ఒక 70 క్వెషన్స్ పెట్టాను. సేఫ్ సైడ్‌లో ఉన్నాను అనుకున్నప్పుడు సెకండ్ రీడింగ్‌లో ఉన్న డౌట్‌ఫుల్ క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ అస్సలు రాదు అనుకున్న దానికి మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ట్రై చేసి వేస్ట్ అండి. ఎందుకంటే ఉన్న మార్క్స్ పోతాయి ఇక్కడ. మీరు కష్టపడి సంపాదించిన మార్క్స్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా మీరు మీ మీ యొక్క పెర్ఫార్మన్స్ అనేది ఉంటే బెటర్. అండ్ బబ్లింగ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ అనుకోండి. అందరూ ఏం చేస్తారంటే లోపల నుంచి బయటికెళ్తారు.
లోపల నుంచి బయటికెళ్తే ఇట్లా బబ్లింగ్ ఇట్లా వస్తది. లేదా లోపల నుంచి ఇట్లా బయటికెళ్తే మనకి అటో ఇటో డిఫరెంట్ బయటకొస్తే ఇవి ఇవాల్యుయేట్ అవ్వవనమాట. ప్రాపర్‌గా బబ్లింగ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే, మనకిచ్చిన సర్కిల్ ఏదైతే ఉందో, ఆ సర్కిల్ ఔటర్ సర్కిల్ నుంచి ఇన్నర్‌కి రావాలనమాట. ఓకేనా? అంటే ఇలా ఔటర్ నుంచి ఇన్నర్ లోపుగా వస్తే మీకు సర్కిల్ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. అండ్ ప్రాపర్‌గా వస్తుంది. అండ్ ఖచ్చితంగా 100కి 100% ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే కొంతమందుంటారు స్టూడెంట్స్. వాళ్ళేం జేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 51-55 క్వెషన్స్ ఒకటేసారి జూసేసుకుంటారు. ఓకే. సి, డి, ఏ, బి, సి అని అనుకున్నారనుకోండి. వాళ్ళేం జేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఆ 51 బ్లాక్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇక్కడ 51 ఎక్కడుందండి? ఓకే. ఇక్కడ 51 ఉంది గదా! 51 నుంచి కాకుండా 52 నుంచి స్టార్ట్ జేస్తారనమాట. అలా స్టార్ట్ జేయడం వల్ల మనకిక్కడ ఏమవుతుందంటే మీకిక్కడ మీరు 5 క్వెషన్‌లు తప్పు పెడుతున్నారు. ఓకేనా? 5 క్వెషన్‌లు తప్పు పెడుతున్నారు అంటే, ఆ 5 క్వెషన్‌లకి మార్కులు పోతాయి. అండ్ పెనాల్టీ మార్క్స్ మనకి 0.3 నెగెటివ్ గూడా పోతుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా బబ్లింగ్ అనేది జేయండి. సో, ఈ మిస్టేక్స్ అన్నీ గూడా మీకు ఉండకూడదు అనుకుంటే, మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి ఓఎంఆర్‌లో. ఇంకా దాదాపుగా మనకి 10-12 డేస్ టైమ్ ఉంది కాబట్టి, శాంపుల్ ఓఎంఆర్ జిరాక్స్ షాప్ నుంచి తెచ్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ అంటే ప్రిలిమ్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ అవగొట్టుకొని, రివిజన్‌లు గూడా జేసి, మేము ఓన్లీ ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ జేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్. సో, ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ 10 డేస్ ఉన్నాయి. సిలబస్ అంతా అయిపోయి, రివిజన్‌లు కూడా అయిపోయి, నేను డైలీ 3 టెస్ట్‌లు చేసే కెపాసిటీ నాకు ఉందనుకున్న వాళ్ళకి, మన వీఐపీ ఐఏఎస్ అకాడమీ లేదా వీఐపీ లెర్నింగ్ యాప్‌లో మనం 30 టెస్ట్‌లు కండక్ట్ చేశామండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి. అవి మనకి ఎగ్జాక్ట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగే ఛాన్సెస్ ఉన్న మాదిరిగానే మనకుంటాయి కాబట్టి, దీంట్లో మనకి పెయిర్స్ క్వెషన్స్, మల్టిపుల్ స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాము. వన్ లైనర్స్ అనేవి చాలా తక్కువున్నాయన్నమాట. ఓకేనా? సో, వన్ లైనర్స్ గూడా చాలా తక్కువున్నాయి గాబట్టి, మీరేం జేస్తారంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటదో, ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటే, ఓకేనా? మీరు కంటెంట్‌లోకి వెళ్తే, ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, 4 టెస్ట్‌లున్నాయి. అంటే సెక్షన్ 1కి సంబంధించిన 50 మార్క్స్, సెక్షన్ 2కి సంబంధించిన 50 మార్క్స్ అంటే 50 క్వెషన్స్, సెక్షన్ 3కి సంబంధించిన 50 మార్క్స్ అండ్ హిస్టరీ టోటల్‌గా ఒక 150 మార్క్స్‌కి మనం కండక్ట్ చేశామనమాట. సో దట్ మీరు హిస్టరీలో పర్ఫెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ అవ్వడం అంటే ఏంటండి ఇక్కడ, మీరు ఓఎంఆర్ మీద బబుల్ జేయాలి. దాని తర్వాత మన సొల్యూషన్స్ గూడా చూడండి. మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అండి. ఐ బెట్ మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి వస్తాయి. ఎందుకంటే 2900 క్వెషన్‌లు మన టెస్ట్ సిరీస్‌లో ఇచ్చాం గాబట్టి, మీరు రేపే జూస్తారు. రేపు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మేమొక వీడియో జేస్తాం విత్ ప్రూఫ్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్నొస్తున్నాయని జెప్పేసి. మీరప్పుడు రిగ్రెట్ అవ్వకండి. డెఫినెట్‌లీ మీకు ఒక ₹999 ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ బయట పర్చేజ్ చేసుకున్న వాళ్ళున్నా ఓకే. లేదా ఇంకెక్కడన్నా ఇంట్రెస్ట్ ఉన్నా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. మన దగ్గరే రాయాలని చెప్పట్లేదు. బట్ వి గేవ్ ద బెస్ట్ క్వాలిటీ. మన యూపీఎస్సీ ఎక్స్‌పర్ట్స్ చేశారు కాబట్టి. అలానే మనకి ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీస్, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఫుల్ లెంత్ కూడా టోటల్ 10 టెస్ట్‌లు ఇస్తున్నామండి మనము. ఆల్రెడీ 6 టెస్ట్‌లు అయిపోయినాయి. ఇంకొక 4 టెస్ట్‌లు 22 ఫిబ్రవరిలోపు కంప్లీట్ అవుతాయి. అండ్ ఆ టెస్ట్‌లకి సంబంధించిన పీడిఎఫ్‌లు కూడా ఇచ్చాం కాబట్టి అవన్నీ ప్రింటబుల్. మీరు ప్రింట్ తీసుకోండి, క్వెషన్స్ చూడండి, సొల్యూషన్స్ కూడా బట్టి పట్టండి. అట్‌లీస్ట్ ఈ 10 డేస్. మీరు మాక్సిమం క్వెషన్స్ చూడకపోతే నన్ను అడగండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎగ్జామినేషన్ ప్రాపర్‌గా రాయండి. మెయిన్స్‌కి మంచిగా ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్ నుంచి ఒక గ్రూప్ 2 ఆఫీసర్‌గా వెళ్ళండి. అండ్ మీకు ర్యాంక్ వచ్చింది అంటే మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. మ్యారేజ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కాబట్టి ప్రాపర్‌గా మీరు ట్రై చేయండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.